ఇవ్వకపోవడాన్ని ఎలా చూడాలి? లేదండి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలన్న ఉద్దేశంతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. అంటే పబ్లిక్ మైండ్ని మార్చాలి, ఇతను తాగుబోతూ తిరిగిపోతూ ఇతను మందు తాగుతాడు, ఇతనే అలాంటి సృష్టించి అతన్ని బాగా బ్యాడ్ చేసి చేయడం వల్ల పోలీసులు అనుకున్న వ్యూహం ఫలించట్లేదు, ఇంకా మద్దతు పెరిగిపోతుంది. ఇటువంటి వీడియోలు రిలీజ్ చేయడం వల్ల పోలీసులు ఇంకా మద్దతు పెరిగిపోతుంది. అతనికి ఖచ్చితంగా చంపేసి ఇటువంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఏఐ ఉపయోగించుకుంటున్నారు, వీటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని వీడియోలు. అది ఏఐని ఉపయోగించుకున్న వీడియో అయితే అది ఫోరెన్సిక్ దాంట్లో తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కటి ఎస్ఐ మాట్లాడాడు ఏంటంటే ట్రాఫిక్ ఎస్ఐ దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే అది ఒకటి, మీరు మందు కొంటున్న దగ్గర అతని ఫోన్ దగ్గర నుంచి ఫోన్ జరిగిన ట్రాన్సాక్షన్ ఒకటి కరెక్ట్ ఉంటుంది. తర్వాత ఇంకో తర్వాత హైవేలో ఒక చోట మందు కొన్నట్టుగా చెప్తా ఉన్నారు. అవును, ఏలూరు హెల్మెట్ పెట్టుకుని. అక్కడ ఎక్కడ కూడా చెప్తున్నాను నేను మీకు, అతను స్ట్రైట్ గా వస్తేనే హైవేలో మనకి ఛాన్స్ ఉందండి. స్ట్రైట్ గా రాకుండా పక్కదారికి వెళ్తే అసలు రావడానికే ఛాన్స్ లేదు. హైవేలో ఎక్కడ కూడా మందు కొట్లు ఉండవు యాజ్ పర్ ది లా. హైవేలో ఎక్కడ మందు అనేది దొరకదు. ఆ లోపలికి ఎక్కడికో వెళ్తే తప్ప ఎక్కడికి దొరకదండి, దొరకదు, అసలు సమస్య లేదు. కానీ నేను ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటాను కదా. ఎల్బీ నగర్ లో ఆయన కొన్ని మద్యం బాటిల్ కొనుక్కొని తీసుకువెళ్లారు. ఏం తీసుకువెళ్లారో కూడా చెప్తున్నాడు షాపు యజమాని, అది ప్రవీణ్ అనే చెప్తున్నాడు. అది కరెక్ట్ అవ్వచ్చు అండి, ఎందుకంటే అది ట్రాన్సాక్షన్ బిల్లు చూపెడుతున్నారు కాబట్టి కరెక్ట్ అవ్వచ్చు. కొనుక్కోవడం తప్పేమీ లేదు. అది తాగాడా లేదా అన్నది పోస్ట్ మార్టంలో 24 గంటల లోపు. అంటే నిజానికి ఆయన ఒకటేంటంటే మీరు అన్నట్టు ఆయన తాగాడా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది. కానీ తాగడం ద్వారా ప్రమాదానికి గురయ్యే చనిపోయాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఆయన మరణానికి కారణం ఏంటి, ఫస్ట్ ఆయన తాగాడా లేదా అనేది కాదు, ఆయన మరణానికి కారణం ఏంటి అన్నదే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కావాలి. మీ డిమాండ్ కూడా అదే. అంతేనండి, రైట్. కానీ ఎందుకు డిలే అవుతుంది అంటే ఎందుకు డిలే అవుతుంది అని మీరు అధికారులను అడిగారా? మీరు ఒక మాజీ ఎంపీగా ఉన్నారు కాబట్టి మీరు అడిగితే దానికి ఒక ఖచ్చితమైన సమాధానం వచ్చే అవకాశం ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు డిలే అవుతుంది? అధికారులతో నాకు ఒక నోటీస్ ఇచ్చారండి, మీరు మాట్లాడుతున్న విషయాల మీద మా దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి అని. నా దగ్గర ఆధారాలు ఎందుకు ఉంటాయి? అసలు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన వాళ్ళు చేసి మాకు ఆధారాలు చూపించాలి. కానీ మా దగ్గర ఆధారాలు ఉంటే మీరెందుకు మా ఆధారాలతో మీరు ఏమన్నా కేసు కట్టేస్తారా? మేము వచ్చాయని చెప్తున్నాం, చేయరు కదా. మా ఆధారాలని వాళ్ళు ఇన్ని చెప్తున్నాను నేను, ఏ ఆధారాన్ని వాళ్ళు చూడరు. వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తుంది వింటారు. గవర్నమెంట్ డైరెక్షన్ మీద నడుస్తుంది, గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం నడుస్తుంది. అంటే మీరు కూడా ఒక భావోద్వేగంతోనే మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాలను చూస్తూ విశ్లేషిస్తూ మాట్లాడలేదు అని కొంతమంది అంటున్నారు. అనుకోవచ్చండి, ఎందుకంటే నా మనసు నాకు తెలుసు, నేనేం మాట్లాడుతున్నాను నాకు తెలుసు. ఎందుకంటే ఒక కమ్యూనిటీ మీద కక్ష కట్టుకుని గవర్నమెంట్ ప్రవర్తిస్తుందండి. మొన్న పవన్ కళ్యాణ్ ఎందువల్లంటే ఇంత అన్రెస్ట్ ఏర్పడడానికి కారణం హెచ్ మీద పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కదా, ఆయన ఒక సర్క్యులర్ పంపించాడు ఆ డిపార్ట్మెంట్ లో. ప్రతి మండలంలో ఉన్న చర్చిలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి ప్లాన్స్ ఉన్నాయా, వాళ్ళు ప్లానింగ్ తో పర్మిషన్ తీసుకుని కట్టారా, అనాథరైజ్ గా జరుపుతున్నారా అన్న వివరాలు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు అటువంటి వివరణలు అడగిన వాళ్ళు సడన్ గా వివరాలు అడిగేటప్పటికల్లా కొంచెం రూరల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఏమంటే ఈ ప్రభుత్వం మనకి చాలా ఎగెనిస్ట్ గా ఉందని. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకరు ఆయన, అరే మీరు 2 లక్షల మంది ఉండరు, మీకు 30,000 చర్చలు ఎందుకురా, ఆ రకమైన మాటలు మాట్లాడితే తను డిప్యూటీ స్పీకర్ చేసింది గవర్నమెంట్. ఇటువంటి మాటల వల్ల గవర్నమెంట్ మాకు వ్యతిరేకంగా ఉందని ఒక సామాజిక వర్గం భావిస్తూ ఉంది. దాంతోనే ఇంత అన్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే పాస్ అని చెప్పించారు గవర్నమెంట్ హ్యాండ్ ఉందని అనుకుంటున్నారు.
ఓకే, వాటికి నిజానికి ఎందుకలా సర్క్యులర్ జారీ చేశారు, తర్వాత వాటిని బ్యాక్ తీసుకున్నారు, కానీ దాని కారణాలని ఓకే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాని చుట్టూ ఆ పరిణామాలు ఇప్పుడు పాస్టర్ మరణానికి ఇవన్నీ కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. కానీ విజయవాడలో పార్కులో 3 గంటల పాటు ఆ వ్యక్తి పడుకున్నారు అని ఎస్ఐ చెప్తున్నాడు, అక్కడ ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ. ఆ వ్యక్తిని తీసుకొచ్చి అసలు 3 గంటలు పడుకుని ఉంటే ఈ ప్రయాణం అంతా బోటకం కిందే లెక్క. మరి ఆ పడుకున్నది ఎవరు? చెప్తున్నాను కదండి, పడుకున్నది ఎవరు? ఎస్ఐ చూసాడా? ఎస్ఐ కల్పించి చెప్తున్నాడా? ఎస్ఐ చెప్పిన సాక్ష్యం ఉందా? ఎస్ఐ చెప్పితే నమ్మేయాలా? ఎస్ఐ అక్కడ సృష్టించారేమో, టీ కొట్టుని సృష్టించారేమో. పోలీసులు సాక్ష్యాలు సృష్టించిన ఎంతసేపు అండి? అంటే పోలీసులు దేనికన్నా సమర్థులు. అంటే ఎంత స్క్రీన్ ప్లే డబ్బులు ఇచ్చి సాక్ష్యం చెప్పండి చెప్తాడు ఎస్ఐ నాకు నీకు ప్రమోషన్ ఇస్తానని చెప్తాడు. ఇప్పుడు డాక్టర్లు నొక్కేలేదా? మీరు క్రిస్టియన్ డాక్టర్లు అంటున్నారు, అమ్మ మీకు కానీ చేయకపోతే మీరు ఎక్కడికో వేసేస్తాం అండమానులకు అంటారు. ఏముందండి, గవర్నమెంట్ తలుచుకుని దాన్ని ఏదైనా చేయగలుగుతుంది. ఆయన ప్రభుత్వంలో ఉన్నవాడిని అండి 10 సంవత్సరాలు సీఎంలతో వెలుగునోడు, నాకు తెలుసు అన్నీ. ఓకే, హర్ష్ కుమార్ గారు, మీరు వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయండి, వాస్తవాలు బయట పెట్టండి అని మీరు అంటున్నట్టుగానే ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ కాదా గుర్తుపట్టి చెప్పండి, తద్వారా సమాజంలో కొంత ఆందోళనలు తగ్గే అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులకు పిలుపునివ్వగలుగుతారా? డెఫినెట్గా మీ ద్వారానే పిలిపిస్తాను. ఒకసారి చెప్తారా? చెప్తాను. అమ్మా, మీరు తప్పకుండా ఆ ప్రవీణ్ పగడాల గారు ఆ సీసీటీవీ ఫేజులన్నీ మీరు చూసారో లేదో తెలియదు, కానీ చాలా రభస అవుతుంది. మీరు ఒకసారి ఆ క్లిప్స్ అన్ని మీరు వెరిఫై చేసి చూడండి, ఒకసారి చూసి నిజమేంటో అన్నది చెప్పండి. రైట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అందరూ ఎదురు చూస్తున్నారు. మీ ఉద్దేశం ప్రకారం ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారు? నన్ను అడిగితే నేను ఏం చెప్తాను సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందంటే నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? నేను అధికారంలో లేనండి. పక్కన ఒక ఆయన అంటాడు, మా అధికార పార్టీని బదనాం చేయడానికి హర్ష్ కుమార్ చేస్తున్నాడు అంటాడు. అది చేసి పనులు బట్టి ఉంటుంది తప్పితే నాదే ఉంటుంది. అసలు ఇది ప్రజలు అనుకునే మాటలు నేను బయట పెడతాను అంతే. హర్ష్ కుమార్ గారు, 2 వీడియోల్లో దుమ్ము లేచింది కనిపిస్తోంది. మధ్యాహ్నం ప్రవీణ్ పగడాల నడిపినట్టుగా చెప్పబడుతున్న బైక్ ప్రమాదానికి గురైనప్పుడు ఆటో వెనుక నుంచి దుమ్ము పైకి లేచింది, ఆ బైక్ పడిపోయిన వెంటనే. 2 నైట్ 11:40 కూడా బైక్ పడ్డప్పుడు కూడా పెద్ద ఎత్తున దుమ్ము లేచింది. ఆ సమయంలోనే యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. దుమ్ము లేచిన చోటే ప్రవీణ్ పగడాల బైక్ కూడా ఉంది. ఒకవేళ ఎవరో తీసుకొచ్చి పెట్టుంటే అక్కడ ఆ స్థాయిలో ప్రమాదం జరిగినట్టుగా ఆ డస్ట్ ఎలా వస్తుంది? నేనైతే దుమ్ము చూడలేదండి, మీరు చూసారేమో తెలియదు, కానీ ఆ యాక్సిడెంట్ స్పాట్కి మీరు వచ్చి చూడండి, దుమ్ము లేడానికి ఆస్కారమే లేదు. అంటే మధ్యాహ్నం ఒక బైక్ సరిగ్గా మధ్యాహ్నం కేసరలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం కాదండి, నేను చెప్తున్నా యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ దుమ్ము లేకడానికి ఆస్కారం లేదు. ఆకులు ఉన్నాయి, ఏమైనా కొంచెం చిన్న దుమ్ము అనేది లెగవచ్చేమో, కానీ అసలు మీరు వచ్చే స్పాట్ చూడండి సార్. స్పాట్ చూడగానే ఇది హత్య కాదని మీరే చెప్తారు. మీరు వెళ్ళి ఆ స్పాట్ చూడండి. ఆ జారిపోయిన బైకును, జారిపోయిన గోయ్యను ఎంత ఉందో, కనీసం 2 అడుగులు ఉండదండి అది రోడ్డు నుంచి. ఒక చిన్న ఇదిలా ఉన్నది, కనీసం ఇల్లు దొర్లిపోయి కొట్టుకుపోయాడు అనడానికి ఛాన్స్ లేదు. 2 అడుగులు కూడా లేని గొయ్యండి అది. రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు దగ్గర దుమ్ము ఎక్కడ ఉంటుందండి? ఆకులు ఉన్నాయి. అంటే ఇప్పుడు